హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక టేస్టీ రెసిపీ తయారు చేస్తున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. క్రీమీ పాస్తా. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం బటర్ వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే బటర్ వేస్తే ఆ బటర్ అంటుకుపోతుంది కాబట్టి ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. మైదా కూడా వేసుకోవచ్చు. ఇది క్రీమ్ తయారు చేసుకోవడానికి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. అవి ఈ గోధుమ పిండి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొంచెం పోసుకుంటూ క్రీమ్గా తయారు చేసుకోవాలి. అలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ క్రీమీలాగా తయారు చేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు మొత్తం పోసేసుకొని వాటిని కొంచెం ఒక బాయిల్ వచ్చే వరకు కాగనివ్వాలి. కాగిన తర్వాత అందులో వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే పాస్తా విడిగా ఉడికించకుండా అందులోనే ఉడకపోవడానికి కొంచెం పాలలో వాటర్ కలుపుకుంటున్నాను. అవి కాగిన తర్వాత 1 కప్పు పాస్తా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ప్రాసెస్ చీజ్ ఒక 4 పీసులు వేసుకున్నాను నేను. అవి బాగా మెల్ట్ అయిపోతాయి దాంట్లో. కావాలంటే మోజరెల్లా చీజ్ కూడా వేసుకోవచ్చు. అదైతే సాగుతుంది కాబట్టి నేను ప్రాసెస్ చీజ్ వేసుకున్నాను. తర్వాత కొంచెం మిరియాల పౌడరు, తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పాస్తా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అంత ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.